ఏడు వారాల వెంకన్న దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని అంటారు కదా. కోనసీమ తిరుమల అయిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం మేము పొద్దున్నే ఏమి తినకుండా బయలుదేరి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంతలోపు మధ్యాహ్నం అయిపోయింది. మాకు ఆకలి బాగా దంచేస్తుంది. అన్నప్రసాదం దగ్గరికి వెళ్తే చక్కగా ప్లేట్లో అరిటాకు వేసి, అదిగో చూస్తున్నారు కదా, పప్పు వేశారు, పచ్చడి, వంకాయ కూర కూడా వేశారు. అన్నం కోసం కొంచెం ముందుకు వెళ్తే అదిగో కనపడుతుంది కదా, అలా కొంచెం ముందుకెళ్తే వైట్ రైస్ అని ఉంది. చక్కగా దేనికి దానికి సపరేట్గా పెట్టేశారు. చూసారు కదండి ఎంత క్వాంటిటీ వేస్తున్నారో. మళ్ళీ రెండోసారి వెళ్ళినా కూడా అంతే క్వాంటిటీ వేస్తున్నారు. చక్కగా ఏ ఇబ్బంది లేకుండా వేరే వేరే సెక్షన్స్లా పెట్టారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే సాంబార్ ఉంది. వేడి వేడి సాంబార్ చూసారు కదా ఎలా ఉందో. మనం ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. అసలు అమృతం అన్నమాట. అసలు ఏమీ తినకుండా వెళ్ళిన వాళ్ళు తింటే మహా అమృతం. మజ్జిగ కూడా చూడండి అసలు ఎంత చిక్కగా ఎంత బాగుందో. అసలు ఏమనుకున్నా మళ్ళీ పోస్తాను రండమ్మా, ఇంకాస్త పోస్తాను తీసుకోండి అని చాలా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఆయన కూడా గ్లాస్ కూడా తెచ్చుకోండి, చక్కగా పోస్తాను తాగండి, చలవ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. అసలు ఎండ తీవ్రంగా ఉంది బయట. మేము ఆదివారం రోజు వెళ్ళాం, అందుకే ఇంత ఖాళీగానే ఉంది. మామూలుగా అయితే శనివారం అయితే అసలు నడవడానికే ప్లేస్ ఉండదని అంటారు. ఆ స్వామి విశిష్టత అలాంటి. 7 వారాల వెంకన్న స్వామి అని పేరు ఎందుకు వచ్చింది అంటే 7 శనివారాలు అక్కడ వ్రతం పూజ చేసుకుంటే అనుకున్నవన్నీ ఫలిస్తాయి అంట. అందుకే అందరూ వెళ్తారు. శనివారం అయితే అసలు బాగా రష్ ఉంటుందంట. మేము అందుకే ఆదివారం వెళ్ళాము. చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం. అసలు ఫుడ్ అయితే ఎంత బాగుందో. మీరు అసలు ఖచ్చితంగా తినండి, అస్సలు మిస్ అవ్వద్దు.